నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నన్ను ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు స్మృతి మాత్ర ప్రసన్నుడిగా, ధన్వంతరిగా, ఎటువంటి వైద్యమునకు నయం కాని రోగములను శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అమృత దృష్టితో నివారణ అయిన లీలలు ఇప్పుడు ఈ అవధూత వైద్యంలో స్మరించుకుందాం. ఓం రోగ నివారణే నమః అన్నది శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అష్టోత్తర నామముల్లో ఒకటి. దీనిని అక్షర సత్యంగా నిరూపిస్తున్న లీలలివి. ఈమె పేరు మాటేటి అమృత. వీరి ఊరు గార్ల, ఖమ్మం జిల్లా. వీరి తండ్రి గారి పేరు వెంకటేశ్వరరావు గారు. వీరు ఊరిలో వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. వీరి తల్లిదండ్రులకు 2 సంతానం. ఈమె వీరి అన్నయ్య. ఈమెకు 1999లో తీవ్రంగా జ్వరం వచ్చింది. రక్తం తగ్గిపోయింది. మనిషి అంతా పాలిపోయినట్లుగా తెల్లగా అయిపోయింది. హీమోగ్లోబిన్ పర్సంటేజ్ బాగా తగ్గిపోయింది. డాక్టర్స్ అన్ని పరీక్షలు చేసి ఆమెకు ఇక్కడ తగ్గదు, వెంటనే హైదరాబాద్ తీసుకొని వెళ్ళండి అని చెప్పారు. వాళ్ళు చేసేది ఏమీ లేకుండా హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో చేర్పించారు. చాలా డబ్బు ఖర్చు అయింది. కానీ ఆ విధంగా ఎంత డబ్బు ఖర్చు అయినా ఆమెకు నయం కాలేదు. డాక్టర్స్ ఈమెకు లుకేమియా అని చెప్పారు. దీనికి నివారణ లేదు, నివారణ కష్టం అని చెప్పారు. అంతేకాకుండా ఇలా చెప్పారు, మేము మందులు ఇస్తాము, ట్రీట్మెంట్ మొదలు పెడతాము, తగ్గితే తగ్గుతుంది, లేకుంటే లేదు. మేము మాత్రం ప్రాణానికి హామీ ఇవ్వలేము, ఖచ్చితంగా బ్రతుకుతుంది అని చెప్పలేము అని చెప్పారు. దేవుని మీద భారం వేసి వీరు హాస్పిటల్లో చేర్పించారు. డాక్టర్స్ ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. అలాంటి సమయంలో ఈమె పెదనాన్నగారు డాక్టర్ శేషగిరిరావు గారు హాస్పిటల్కి వచ్చారు. ఈమె పరిస్థితి తెలుసుకొని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి చరిత్ర ఇచ్చి దాన్ని పారాయణ చేయమని, దారం చేతికి కట్టమని, విభూతి పెట్టమని ఇచ్చి వెళ్ళారనమాట. అదేవిధంగా ఈమెకు దారం చేతికి కట్టారు, విభూతి పెట్టి రోజు బెడ్ మీద పడుకొని ఉంటే ఈమె తల్లి నాయనమ్మ గారు విభూతి సేవింపచేస్తూ వీరి తల్లి నాయనమ్మ గారు లెక్కలేనన్ని సార్లు స్వామి కృప, గురు చరిత్ర మొదలగునవన్నీ పారాయణ చేసి ఆమెకు వినిపిస్తూ ఉండేవారు. వీరి పెదనాన్నగారి ఇంట్లోని, వీరి మేనత్త గారి ఇంట్లో కూడా అఖండ దీపంతో స్వామివారిని ప్రార్థిస్తూ ఉండేవారు. వాళ్ళ బంధువులంతా ఈమె ఆరోగ్యం కోసం ప్రార్థిస్తూ ఉండేవారు. ఇలాంటి సమయంలో ఈమెకు ట్రీట్మెంట్ మొదలైంది. ట్రీట్మెంట్ మొదలైన తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చింది. అంత డాక్టర్లు ఇంకా బ్రతికే అవకాశం లేదు, ఆశ వదులుకోమన్నారు. ఈ బంధువులంతా దుఃఖంలో మునిగిపోయి ఉన్నారు. ఈమెకు చూస్తే కాళ్ళు, చేతులు, వాపులు, కళ్ళు, మొత్తం చర్మం అంతా ఎర్రగా, ఇన్ఫెక్షన్ వల్ల ఎర్రగా మారిపోయింది. లేవలేని పరిస్థితిలో ఉంది ఈమె. ఇలాంటి పరిస్థితిలో ఒకరోజు మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఒక 80 సంవత్సరముల ముసలాయన రూపంలో ఈమె బెడ్ మీద దగ్గరకు కూర్చొని ఇలా అన్నారు, ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? నీకు నేను ఉన్నాను, నీకు బాగు చేస్తాను, నీకు బాగు చేస్తే నాకు ఏమి ఇస్తావు అని అడిగారు. అంతకుముందు ఈమె స్వామి చరిత్ర రోజు వినడం వలన ఆమె ఇలా అంది, నా ఆరోగ్యం బాగైతే మీకు 150 సార్లు ప్రదక్షిణ చేస్తాను అని ఆమె చెప్పింది. వెంటనే స్వామివారు తన వద్దనున్న తంబూరాతో ఆమె కాళ్ళ మీద 2 దెబ్బలు వేసి నీకు తగ్గుతుంది అని ఆశీర్వదించి అదృశ్యమైపోయారు. అప్పటి నుంచి ఆ రోజు నుంచి ఒక్క రోజులోనే ఆమెకు నయమైంది. మరలా బ్లడ్ టెస్ట్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం లేదు, జబ్బు పూర్తిగా నయమైంది అని చెప్పారు డాక్టర్స్. ఈమెకు నయం కావడం చూసి డాక్టర్స్ అంతా ఆశ్చర్యపోయి ఇలా అన్నారనమాట, ఇలా ఒక్కసారి ట్రీట్మెంట్కి ఎంత మంచిగా నయం అయ్యి బ్లడ్ ఎంత మంచిగా వచ్చింది, ఈ విధంగా మంచిగా రావడం అంటే అంతా దైవ కృప. ఇంతమందికి ట్రీట్మెంట్ చేసాము కానీ ఒక్కసారికే ఇలా నయం కావడం మేము ఎప్పుడు చూడలేదు అని డాక్టర్స్ ఆశ్చర్యపోయారు. ఇదంతా స్వామి కృప, ఇదంతా దైవలీల. ఈమె మొక్కు ప్రకారం నయమైన తర్వాత ఇదంతా స్వామి కృప, ఇదంతా దైవలీల, స్వామి లీలే, అంతకు మించి ఇంకేమీ కాదు. ఈమెకు నయమైన తర్వాత గొలగమూడు వెళ్ళి స్వామివారి సమాధి మందిరానికి మొక్కుకున్న ప్రకారం 150 సార్లు ప్రదక్షిణం చేశారు. ఆ తర్వాత స్వామివారి దగ్గరకు అప్పుడప్పుడు వచ్చి దర్శించుకుంటూ సేవించుకుంటూ ఉన్నారు. ఈ విధంగా ఈమె మృత్యుముఖం నుండి కాపాడబడ్డారు. ఇంకొక లీల,
ఇంకొక లీల ఇది విశాఖపట్నంలో జరిగిన లీల ఇది సుమారు 10 సంవత్సరముల క్రితం నేను తెలుసుకున్న లీల ఇది. ఈ భక్తురాలు ఒక లేడీస్ టైలరు. ఈమె షాప్ పైన కూడా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో అని బోర్డు ఉంటుంది. ఈమెకు 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అబ్బాయికి 6 సంవత్సరముల వయసులో ఉన్నప్పుడు ఆ అబ్బాయికి లుకేమియా వచ్చింది. హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు. వారి మిత్రులు ఒకరు వీరికి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని మొక్కుకోమని చెప్పారు. వారి సలహా అనుసరించి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి నిండు అయిన మనసుతో వారు ప్రార్థించారు. ఒకరోజు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఆ అబ్బాయి అమ్మమ్మకు స్వప్నంలో కనిపించి ఒక ముసలాయన రూపంలో కనిపించి ఇలా అన్నారనమాట. ఆ పెద్ద ఆయన ఆ అబ్బాయి చేయి పట్టుకొని 6 సంవత్సరాల అబ్బాయి చేయి పట్టుకొని ఆమెకు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మమ్మకి అందించారు. ఆ స్వప్నం తర్వాత ఆ అబ్బాయికి నయమైంది. ఇది నేను తెలుసుకునేటప్పటికే ఆ అబ్బాయి 18 సంవత్సరాల వయసులో ఉన్నాడు. వైజాగ్లో మేధా ఇన్స్టిట్యూట్లో CA ఇంటర్మీడియట్ అప్పుడు కోచింగ్ తీసుకుంటున్నాడు అనమాట. తర్వాత ఇంకొక లీల ఇది. ఈమె పేరు జయమ్మ గారు, నెల్లూరు డిస్ట్రిక్ట్ కుడుమల జయమ్మ గారు. వీరికి 3 నెలల పసిబిడ్డ ఉన్నాడు. ఆ బిడ్డకు 2 నెలల నుంచి రక్త విరోచనలు అయ్యాయి. ఎన్ని మందులు వాడినా ఆ విరోచనలు తగ్గలేదు. సరికదా కంటి నుండి నల్లగుడ్డు అంతా కరిగిపోయి బయటికి జిగురు పదార్థంలాగా బయటకు వచ్చేసింది. దాంతో వారు భయపడి కంటి డాక్టర్ దగ్గరకు తీసుకొని వెళ్తే డాక్టర్ పరీక్షించి 2 కళ్ళలోని నల్లగుడ్డే లేదు, ఇది వైరస్ జబ్బు, పూర్తిగా కన్నంతా తినివేసింది, ఇక దీనికి ఇంక ఏ వైద్యం చేసినా ప్రయోజనం ఉండదు అని ఆమెను చెప్పి పంపించేశారు. అటువంటి దయానీయ పరిస్థితిలో ఆమెకు వారింటి పక్కనున్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి భక్తులు ఒకరు ఇలా సలహా ఇచ్చారనమాట. గొలగమూడి తీసుకొని వెళ్ళి స్వామివారికి శరణు వేడితే స్వామి తప్పక కంటి చూపు ప్రసాదిస్తారని గట్టిగా చెప్పారు స్వామివారి భక్తులు. వారి పక్కింట్లో ఉన్న స్వామి భక్తులు వారికి ఇలా సలహా ఇచ్చారు. గొలగమూడి తీసుకువెళ్ళి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని శరణు వేడితే స్వామి తప్పక కంటి చూపు ప్రసాదిస్తారని వారు గట్టిగా చెప్పారు. వారు అదే విధంగా గొలగమూడి వచ్చి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి ప్రార్థించారు. బిడ్డకు ఏమాత్రం కంటి చూపు వచ్చినా 20 రూపాయలు కర్పూరం వెలిగించి బిడ్డ తలనీలాలు ఇస్తాను, 5 వారాలు స్వామివారిని దర్శిస్తానని ఆమె మొక్కుకొని వెళ్ళారు. బిడ్డకి ఏమాత్రం కంటి చూపు వచ్చినా 20 రూపాయలు కర్పూరం వెలిగిస్తాను, బిడ్డ తలనీలాలు ఇస్తాను అని 5 వారాలు స్వామివారి దర్శనానికి వస్తానని మొక్కుకొని ఆమె వెళ్ళారు. స్వామివారి పవిత్ర సమాధికి తాకించి ఇచ్చిన నువ్వుల నూనె కంటి రెప్పలకు ఆమె రాయసాగింది. వారం రోజులు గడిచింది. వారం రోజుల్లోనే బిడ్డ 2 కళ్ళల్లోనూ పోయిన నల్లగుడ్డు చక్కగా ఏర్పడి స్పష్టంగా చూడగలుగుతున్నాడు బాబు. అంతేకాకుండా 2 నెలలుగా బాధిస్తున్న రక్త విరోచనాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి. స్మృతి మాత్ర ప్రసన్నులైన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు పోయిన కళ్ళను తిరిగి చూపు ఇచ్చారంటే విశ్వాసంతో ఇక్కడికొచ్చి ఏది అనుకుంటే అది అయ్యేదే కదా అన్నమాట అక్షర సత్యమని తెలుస్తుంది. ఓం నారాయణ ఆది నారాయణ.